వీక్షక మహాశయులందరికీ ప్రభు నామాను వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియోకి కంటిన్యూషన్గా ఇది చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ హోలీ ఫెయిత్ అనే పాఠానికి కంటిన్యూషన్ వీడియోలో వస్తుంది. గడిచిన వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే అతి పరిశుద్ధ విశ్వాసాన్ని సత్యంలోనే మనం తెలుసుకోగలుగుతాం. అపోస్తలులు రాసిన సత్యాన్ని బట్టే మనం అతి పరిశుద్ధ విశ్వాసంలో మనల్ని మనం కట్టుకోవాలని చెప్పాం. దీన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి 2 ఉపమానాలు ఇచ్చారు. ఆ ఉపమానాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఆ ఉపమానాలు ఏమంటే, ఒకటి విత్తువాడి ఉపమానం. ఈ విత్తువాని ఉపమానంలో ఏముంటుందంటే మత్తయి 13వ అధ్యాయం 31 నుండి 32 వచనాల్లో మీరు చూస్తే, ఈ విత్తువాడు ఒక ఆవగింజని వేస్తూ ఉంటాడు. ఆ మస్టర్డ్ సీడ్ అది పొలంలో వేసినప్పుడు అది పెద్ద చెట్టు అయిపోతుంది. ఆ చెట్టు కింద జంతువులు చేరిపోతాయి, చెట్టు మీద పక్షులు చేరిపోతాయి. ఈ స్టోరీ అంతా మనం అంతా క్రైస్తవులమే కాబట్టి మనందరికీ ముందే తెలుసు. అయితే దీని డీటెయిల్డ్గా ఇప్పుడు మనం పరిశోధిద్దాం. ఈ పారబుల్ మీనింగ్ ఏమంటే, చూడండి, ఇదంతా మొదటి శతాబ్దంలో జరిగిన కొన్ని కార్యాలకి ఛాయగా ప్రభువారు ఈ స్టోరీ చెప్పారు. ఈ మొదటి శతాబ్దంలో ఏం జరిగిందంటే, ఇదిగో ఒక విత్తువాడు విత్తుతున్నాడు, ఆవగింజ వేశాడు. ఆ మస్టర్డ్ సీడ్ అంటే ఏంది, విత్తేవాడు ఎవరు, ఇవన్నీ చూద్దాం. ఈ మస్టర్డ్ సీడ్ అదే ఆవగింజ దేని సూచిస్తుంది అంటే, ఇట్ రిప్రజెంట్స్ ద వెరీ స్మాల్, చాలా చిన్నది ఉంటుంది. బిగినింగ్ విత్ ద చర్చ్ ఆఫ్ 12 అపోస్టల్స్ అండ్ డిసైపుల్. 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తలులు అని పిలువబడే 12 మంది శిష్యుల ద్వారా ఆ చిన్న విత్తనంగా వాళ్ళు క్రీస్తు సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. క్రీస్తు అనుచరులుగా ఆ 12 మంది మొట్టమొదట గుర్తింపబడ్డారు. ఆ 12 మంది ఒక చిన్న ఆవగింజతో సమానం ఆ రోజుల్లో. అయితే విచ్ మ్యాన్ టుక్, ఇది ఒక మనిషి విత్తాడని చెప్తున్నారు కదా, అతని గురించి తెలుసుకుంది. దిస్ రిప్రజెంట్ ద వర్క్ ప్రొక్లైమింగ్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ బిగన్ ఫస్ట్ బై ద జీసస్. యేసు ప్రభు వారు దీన్ని ప్రారంభించారు. ఆ మ్యాన్ అనే దగ్గర అది యేసు ప్రభు వారిని సూచిస్తుంది. యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులతో కలిపి క్రైస్తవ్యాన్ని స్టార్ట్ చేశారనమాట. అయితే ఇది 1 అపోస్తల కార్యం 1:8లో మీరు చూడవచ్చు. ఇది ఎక్కడ విత్తారు, ఈ విత్తనాన్ని తీసుకొచ్చి ఒక పొలంలో విత్తారని చెప్తాడు. పొలం దేన్ని సూచిస్తుందంటే ప్రపంచాన్ని సూచిస్తుంది, నేటి ప్రపంచం. ఎక్కడ దీని డీటెయిల్స్ ఉంటాయంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. ఈ ఫీల్డ్ అనగా ప్రపంచము అని ఉంటుంది, అంటే పొలం అనగా ప్రపంచం అని ఉంటుంది. కాబట్టి పొలంలో ఈ విత్తనాలు నాటి దీనిని పెంచి పెద్ద చేసే పని ఉంటుంది ఇప్పుడు. బట్ వెన్ ఇట్ ఈస్ గ్రోన్ అనేటప్పుడు ఇది మొదటి శతాబ్దంలో ప్రారంభమయ్యి అలాగా పెరుగుతూ 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 క్రిస్టియానిటీ క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు, అంటే 300 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో విస్తారంగా పెద్ద వృక్షంగా మారిపోయింది క్రిస్టియానిటీ. ఎంత పెద్ద వృక్షంగా మారిందో చూద్దాం. ఇది ఎంత పెద్ద వృక్షం అయిందంటే, బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ అందులో వచ్చి, ఇదే పక్షులు వచ్చి అందులో నివాస స్థలంగా ఏర్చుకుంటాయంట. క్రిస్టియానిటీ హ్యాడ్ అన్యూజువల్ గ్రోత్ ఆఫ్ బికమ్ ఎ గ్రేట్ రిలీజన్ ఇన్ ద లార్జ్ నెంబర్స్. అంటే గొప్ప మతంగా ప్రపంచం అంతా విస్తరింపబడింది ఆ కాలంలో. అప్పుడు క్రిస్టియానిటీలో ఈ పక్షులు వచ్చి చేరాయి అంటాడు. ఈ పక్షులు దేన్ని సూచిస్తాయి అంటే, ఎఫెసీ 2:2 ప్రకారం ఇవి అంధకార శక్తులను సూచిస్తాయి. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్ అంటాడు. వాయుమండల సంబంధమైన అధిపతి, అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు వాడు, మన కంటికి కనబడ్డు, వాడే సైతానుడు. వాడిని సూచిస్తూ ఉపమానంలో వాడి మనుషుల్ని ప్రభువారు దేంతో పోల్చారు అంటే పక్షులతో పోల్చారు. ఆ పక్షులు వచ్చి ఎవడు మనసులో పడిన విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఆ ప్రకారం అవి అంధకార సంబంధమైన శక్తులు సంఘంలో చేరిపోయాయి అని సూచిస్తుందండి. ఆ తర్వాత లార్జ్ ఇన్ బ్రాంచెస్, అంటే అది అనేకమైన కొమ్మలతో విస్తరించిపోయిందట చెట్టు. ఆ అనేకమైన కొమ్మలు దేన్ని సూచిస్తాయి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డినామినేషన్స్,
ఆ ఆ ప్రతి డినామినేషన్‌లోనూ ఒక ఆధిపత్యం, ఒక పొజిషన్, ఒక ఆధిపత్య ధోరణి కొనసాగుతూ దాంట్లో పెద్దలుండి, పెద్దల చేత నడిపింపబడుతూ అతి అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ స్థాయిలో సంఘం విస్తరింపబడుతుంది. అయన్నీ కొమ్మలతో సూచించారు. ఆ విధంగా విస్తరింపబడిన క్రీస్తు సంఘము ప్రపంచం అంతా వేరే వేరే డినామినేషన్లుగా స్ప్రెడ్ అయింది. ఈజ్ నాట్ హిస్ క్లియర్ ప్రొఫెటిక్ పిక్చర్ ఆఫ్ ద ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ద వేరియస్ బ్రాంచెస్. ఇది సుమారుగా ఈ పాఠం తయారు చేసే నాటికి మనకున్న డినామినేషన్లు 750 డినామినేషన్లు ఉన్నాయట ప్రపంచవ్యాప్తంగా. 750 డినామినేషన్లు కూడా నామకార్థ క్రైస్తవ్యంలోనే ఉన్నాయి. ఎందుకు నామకార్థ క్రైస్తవ్యంగా ఉన్నాయి అంటే, ఏ డినామినేషన్ కూడా పూర్తి స్థాయిగా బైబిల్లో ఉన్న లేఖనాలను అనుసరించి నడవడం లేదు. అంటే అతి పరిశుద్ధ విశ్వాసంలో ఏ డినామినేషను లేదనమాట. ఎందుకంటే ప్రతి డినామినేషను బైబిల్ నుంచి ఒక సత్యాన్ని తీసుకుంటుంది. ఒక సత్యాన్ని గమనించండి, ఒక అనేది అండర్లైన్ చేసుకుంటుంది. ఒక సత్యాన్ని తీసుకొని దానికి వాటికి తోచినవన్నీ మసాలా జోడించి వాళ్ళ డినామినేషన్ తయారు చేయడం జరుగుతుంది. దానికి దేవుడు వ్యతిరేకి. దేవుడు ఏం చెప్తాడంటే, మొత్తంగా మనం కట్టే ప్రతి బిల్డింగు ఈ అపోస్తలులు వేసిన పునాదుల మీదనే కట్టాలి, తప్పించి ఎక్కడ మనం డీవియేట్ అవ్వకూడదు. మనం పునాది అయితే దీన్నే తీసుకుంటాం, కానీ మనం కట్టేది దీని పక్కకి వెళ్ళి కట్టుకుంటూ ఉంటాం మన ఆలయాన్ని. అంచేత ఆలయాన్ని కడుతున్నాం అంటే బిల్డింగ్ కట్టడం కాదండో, స్పిరిచువల్ చర్చ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయ సంఘం ఏ విధంగా కట్టుకుంటున్నాం అనేది మనం ఆ యేసు ప్రభు వారు అపోస్తలులో వేసిన పునాది నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం మన డినామినేషన్ పేరుతో. కాబట్టి ప్రియులారా, దీన్ని గమనించుకోవాలి. మత్తయి 13:33లో ఏం చెప్తారో చూద్దాం. 13:33లో అనదర్ ప్యారబుల్, ఇది ఇంకొక ఏమంటారు, ఇంకొక ఉపమానాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ ఇంకొక ఉపమానం ఏమంటే, ఒక 3 దోసెల పిండి తీసుకొని ఒక స్త్రీ ఏం చేస్తుంది, అందులో కొంచెం పులిసిన పిండి కలుపుతుంది అనమాట. కలిసి మొత్తం అంతా పులిసిపోతుంది. అది అప్పుడు సాంప్రదాయం అది, కాబట్టి ఉపమాన రీతిలో ప్రభువారు అది చెప్పారు. అయితే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయండి, గమనించండి. ఒకటి పులిపిండి, రెండోది ఒక స్త్రీ ఉంది, మూడోది 3 దోసెల్లో పిండి అనుకోండి. 3 measures ఆఫ్ ఫ్లోర్ అంటారు, కానీ 3 దోసెల్లో పిండి అంటే, ఎందుకంటే ఆ అమ్మాయి అట్నే పట్టుకునేది చూడండి. అయితే ఇప్పుడు ఈ ఉపమానం ఎలాగా మనకి సంబంధం అవుతుందో చూద్దాం, కేర్ఫుల్గా గమనించండి. ఇవి మత్తయి 16:11లో ఏముంటుందంటే, నేను రొట్టెలను గురించి మీకు చెప్పట్లేదు, కానీ పరిసయ్యులు సద్దుకాయుల యొక్క బోధల గురించి చెప్పాను అని చెప్తాడు ప్రభువారు. అంటే ఈ అమ్మాయి 3 దోసెల పిండిని తీసుకుని వచ్చి కొంచెం పులిపిండిలో కలిపి ఏదో ముద్ద చేసి పెడుతుంది, మొత్తం అంతా పులిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్టోరీ చెప్తే చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం అనుకోవచ్చు, కానీ ప్రభువారు ఏమంటారంటే, నేను రొట్టెల గురించి మాట్లాడడం లేదు, సద్దుకాయలు పరిసయ్యుల యొక్క బోధల గురించి మాట్లాడుతున్నాను అంటాడు. ఏమంట ఆ బోధలు అంటే, ఒరిజినల్గా ప్రభువారు 12 మంది శిష్యులు చెప్పిన బోధలకి అవి ఇవి యాడ్ చేసి దాన్ని పులిసిన పిండి కింద మార్చేసాయి. మొత్తం అంతా తప్పుడు బోధల్లోకి తీసుకుని వెళ్ళిపోయారనమాట. అంటే మనం ప్రతి పరిశుద్ధ విశ్వాసంలో నుండి జనరల్ రిలీజియస్ విశ్వాసం, అంటే మతపరమైన విశ్వాసంలోకి మనం వచ్చేస్తున్నాం గ్రాడ్యువల్గా ఈ బోధల వలన. ఉదాహరణకి ఏం బోధలు చూడండి, అక్కడ అపోస్తల కార్యం 23:8లో ఒక మాట రాశారు. అపోస్తల కార్యం 23:8లో సద్దూకాయలు పునరుద్ధానం లేదని బోధిస్తారు ఉంటారంట. సద్దూకాయలు పునరుద్ధానం లేదని బోధిస్తూ ఉన్నారు, అది తీసుకొచ్చి ఇందులో కలిపారు అప్పటి రోజుల్లో. ఇప్పుడు అలాంటివి బోల్డ్ కలిపేస్తూ ఉంటారులేండి. అంటే మనకు పునరుద్ధానం అనేది లేకపోతే మన క్రైస్తవ విశ్వాసమే వేస్ట్ కదా. ఈ క్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నాము అంటే, క్రీస్తు పునరుద్ధానుడయ్యి ప్రథమ ఫలంగా లెగిశాడు కాబట్టి మనము కూడా చనిపోయినా తిరిగి పునరుద్ధానం పొందుకుంటామని చెప్పి మా విశ్వాసంతో కదా మనం క్రీస్తులోకి వచ్చాం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, పునరుద్ధానమే లేదని చెప్తారు. అది దానివలన ఏమి ప్రయోజనం ఈ మతంలోకి మనం వచ్చి? అంచేత ఇలాంటి, అంటే ఆ కాలంలో ఉన్న ఒక డిస్టర్బెన్స్ గురించి ఆయన చెప్పారు. ఇప్పటి కాలంలో ఇలాంటివి చాలా ఉంటాయి. మనకి ఫాల్స్ డాక్ట్రిన్స్ మనం వెళ్తున్న చర్చెస్లో కానీ మన డినామినేషన్స్లో కానీ.
అయితే చూద్దాము ఇప్పుడు దట్ ఉమెన్ టుక్ ఆ స్త్రీ ఏం చేసుకుందంటే కొంచెం పులిసిన పిండి తీసుకున్నదని చెప్తాం కదా. పులిసిన పిండే ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే ఆ స్త్రీ మరెవరో కాదు, అది మన సంఘమే. బైబిల్లో ఉన్న స్త్రీ అంటే 2 స్త్రీలు ఉంటారు. ఒకటి సంఘం ఉంటుంది, రెండోది జెజబెల్ స్త్రీ అని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా ఆ స్త్రీ. ఒకటి సైతాన్ సంబంధితమైన స్త్రీ, రెండోది క్రీస్తుకు సంబంధించిన సంఘము. కాబట్టి ఈ స్త్రీ సంఘమే కలుపుతుంది ఇవి. సంఘమే మనకి ఫాల్స్ డాక్ట్రైన్ని ప్రజెంట్ చేస్తుంది ఈ డినామినేషన్ రూపంలో. మీరు కావాలంటే గమనించండి. ఇదేదో సంఘాలని నిందించడం కాదు కానీ సత్యాన్ని గ్రహించడమే మనకు ప్రధానమైన అంశం. 2 కొరింథీ 11 అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడో చూద్దాం. 2 కొరింథీ 11 అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, పవిత్రమైన కన్యగా క్రీస్తునకు ప్రదానము చేసి తిని అంటాడు సంఘాన్ని. పవిత్రమైన కన్య అంటే పురుషుని ఎరగని స్త్రీ. దాన్నే మనం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాం. పురుషులందరూ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు? నా భార్య కన్యగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు యేసుప్రభు మనమే ఇలా కోరుకున్నప్పుడు యేసుప్రభు కూడా కన్యనే పెళ్లి చేసుకుంటానని కోరుకోవాలి కదా. సంఘమే కన్య అని అయినప్పుడు ఈ సంఘము యేసుప్రభు రాక మునిపే మనం యేసుప్రభుకు ప్రదానం చేయబడిన కన్య అయిన మనము వేరే వేరే సిద్ధాంతాలను ఫాలో అవుతున్నాము అంటే ఆయన సిద్ధాంతాలను మానేసి మనం వ్యభిచరించినట్టే కదా. కాబట్టి ఈయన ఏమంటాడంటే పౌలు గారు, మిమ్మల్ని నేను పవిత్రమైన కన్యగా నేను ఆయనకి అప్పచెప్దాం అనుకున్నాను అని బాధపడుతున్నాడు. మనమేమో పవిత్రత అంతా కోల్పోయి అన్లాఫుల్ యాక్టివిటీస్, ఫోర్నికేషన్ అంటారు దీన్ని. ఈ విధంగా భూరాజులతో మనం వ్యభిచరిస్తున్నట్టు లెక్క. సంఘము భూరాజులతో వ్యభిచరిస్తుంది. ఇది మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా వీటి విషయం తెలుసుకుందాం. కాబట్టి ఈ 3 దోశల పిండిని అని చెప్పి 3 అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు కదా. ఆ 3 ఏమై ఉంటుందో మనం చూద్దాం. ఆ 3 ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 విషయంలో మన సంఘాలు మనల్ని కలుషితం చేస్తాయి. ఏ విధంగా కలుషితం చేస్తాయి? ఈ 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని ఎక్కడ రాసి ఉంటుందంటే 1 కొరింథీ 13:13లో రాసి ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. ఇక విశ్వాసాన్ని ఏ విధంగా కలుషితం చేసే సంఘాలు అంటే, విశ్వాసము అనేటువంటిది అపోస్తలులు గీసిన గీత మీద మనం వెళ్తేనే మనం నిజమైన అతి పవిత్రమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. కానీ మనకేం చెప్పారంటే ప్రతి డినామినేషను ఆ డినామినేషన్కి సంబంధించిన ఒక క్రీడ్ని తయారు చేసుకునే. క్రీడ్ అనేది ఇంగ్లీష్ మాట. ఈ క్రీడ్ అంటే ఏమంటారు దాన్ని, విశ్వాస ప్రమాణము. ప్రతి డినామినేషన్కి ఒక విశ్వాస ప్రమాణం ఉంటుంది. మీరు గమనించండి, మన బ్యాప్టిస్టులు, లూథరన్స్ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్ చేసేటప్పుడు విశ్వాస ప్రమాణం అని చెప్పి నిల్చోబెట్టి మనకు చెప్పిస్తారు పాస్టర్ గారు. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడో అవన్నీ మనం కూడా చెయ్యి ఇలా పైకి పెట్టి చెప్పాలా. అది విశ్వాస ప్రమాణం అనమాట. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని అంటాం కానీ అందులో అపోస్తలుల బోధ కన్నా మనం పెట్టుకున్న అంశాలే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బాప్టిస్ట్ విశ్వాస ప్రమాణం, లేకపోతే లూథరన్ విశ్వాస ప్రమాణం, లేకపోతే క్యాథలిక్ విశ్వాస ప్రమాణం ఇట్లా చేశారనమాట. ఈ చేసినప్పుడు మన సొంత ప్రమాణాలను తీసుకుని వెళ్ళి అపోస్తలుల ప్రమాణంలో కలిపేసి దాన్ని కలుషితం చేసేసాం. అది విశ్వాస విషయంలో. రెండోది ఏంటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది ఏంటంటే మనం యేసు ప్రభువారు 2వ రాకడలో మాత్రమే ఆయనతో పాటు పరిపాలన చేయాలి. ఎందుకంటే మనలందరినీ రాజులైన యాజక సమూహంగా దేవుడు నిర్ణయించి క్రీస్తునికి మనకిచ్చి క్రీస్తుకి మనల్ని ఇచ్చి వివాహం చేస్తానని రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆయన వచ్చిన తర్వాత పరిపాలించవలసిన మనము ఆయన రాక మునిపే జనాల్లో పరిపాలనలోకి వెళ్ళిపోతున్నాం. పరిపాలనకి ఆధిపత్యం చేసేసి మనం జనాల మీద ఆధిపత్యం చేయడానికని మనం ముందే పరిపాలనని స్వీకరిస్తున్నాం. అంటే మన నిరీక్షణ ఏమై ఉన్నది అంటే 2వ రాకడలో మనం ఆయనతో పాటు పరిపాలించాల్సింది పోయి ఆయన రాక మునిపే మనం పరిపాలన చేసేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? ఇప్పుడే కాదు, అపోస్తలుల కాలంలోనే ఉన్నది ఇదంతా. చూద్దాం. దీనికి సంబంధించి ఒక లేఖనం ఉంది. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదివితే మీకేం అర్థమవుతుందంటే పౌలు గారు వాళ్ళ గ్రూప్లో ఉన్న కొంతమంది మనుషులు
వీళ్ళలాంటి నిరాడంబర జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల మీద అధికారం చేసే సిస్టంలోకి వెళ్ళిపోయారనమాట. అంటే మత గురువులే ఏదో అయిపోయి ప్రజల మీద ఆధిపత్యం చేసే ఉద్దేశం కలిగి అటు వెళ్ళారు. వాళ్ళని గురించి ఈ పౌలు గారు ఏమంటారో చూడండి. ఈ 1 కొరింథీ 4 అధ్యాయంలో 8వ వచనం 10వ వచనం చదువుతాం. మమ్మును విడిచి మీరు రాజులైతిరి, మమ్మును విడిచి మీరు రాజులైతిరి అంటే ప్రజలను పరిపాలించే స్థాయికి ఎదిగిపోయారనమాట. మేమేమో క్రీస్తు నిమిత్తం వెర్రివారమైతిమి, బలహీనులమైతిమి అంటాడు. మీరు ఆ లేఖనం కరెక్ట్గా పూర్తి స్థాయిగా చదవండి. పౌలు గారు వాళ్ళని అందరినీ అది అంటే వేళాకోళం చేయడం అంటారో దెప్పి పడవడం అంటారో తెలియదు, కానీ అది మమ్మల్ని విడిచి మీరు అలాగయ్యారు, మేమేమో ఇలా అయిపోయాం అంటాడు. మీరు రాజులు అయిపోతే మాకు సంతోషమే, మీరు అధికారులు అయితే మాకు సంతోషమే, కానీ మేము ప్రభువు నిమిత్తం వెర్రివారమై బలహీనులుగా మారాము, మీరు బలవంతులైతే మేము బలహీనులమైతే అని చెప్తాడనమాట. ఆ డిఫరెన్స్ చెప్తా ఉంటాడు. అక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇదిగో ఈ నిరీక్షణ, ఆయన వచ్చిన తర్వాత మనం పొందుకోవాల్సిన నిరీక్షణని ముందుగానే మనం స్వీకరించడం ద్వారా అక్కడ మనం కలుషితం అయిపోయామండి. ఆ రెండో దోసుల పిండిలో అది రెండోది అయిపోయింది. ఇక మూడోది ఏమంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది ప్రభువారు మనకు నేర్పించిన ప్రేమ. అవతల నుండి ఏమీ ఆశించకుండా మనం ఆ వ్యక్తిని ప్రేమించాల్సింది. కానీ ఇప్పుడు మనం ప్రేమించే సిస్టమ్ ఎట్లా ఉందంటే, నువ్వు నాకేమిస్తావు, నేను నీ దగ్గర వస్తే ఏం తెస్తావు, అట్లాంటి మా ప్రేమలో ఉన్నాం. అంటే నిశ్చయంగా మన ప్రేమలో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం లేకుండా ఎవరిని ప్రేమించడు. ఈవెన్ తల్లులు పిల్లలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండే ప్రేమ కూడా స్వార్థంతోనే ఉంది. తల్లిదండ్రులకు ఒక స్వార్థం ఉంటుంది, పిల్లలకు ఒక స్వార్థం ఉంటుంది. ఇది మీరు గమనించండి లోతుగా. ఎక్కడ సెల్ఫిష్నెస్ లేకుండా మనం ఎవరిని ప్రేమించం. ప్రభువారిది అగాపే ప్రేమ అని చెప్తా ఉంటారు మన చర్చిల్లో. అగాపే ప్రేమ అంటే అటునుంచి ఏమీ ఆశించకుండా మనం వాళ్ళని ప్రేమించడం. అలాగేం ఉండదు కదా. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడున్న ప్రజలు కుటుంబాల్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సొసైటీలో కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రేమనే లేదు. ఆ ప్రేమ అంతా కూడా పులిసిన పిండి రూపంలో పాడైపోయిందని చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి లాస్ట్లో ఏం చెప్తారంటే యెషయా 29:13లో ఒక మాట ఉంటుంది. ప్రజలు నోటి మాటతో వస్తారు కానీ పెదవులతో గనపరుస్తారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది అంటారు. వారి భయభక్తులన్నీ కూడా మనిషిని విధులను బట్టి వారు నేర్చుకునే ఉన్నారు, కానీ నేను చెప్పిన విధులను బట్టి వాళ్ళు భయభక్తులు ఉండవు అని చెప్పి ప్రభువారు చెప్తున్నారు. లేఖనం ఎప్పుడో క్రీస్తుకు పూర్వం రాయబడిన లేఖనంలో మనం ఇప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళు డీటెయిల్డ్గా చెప్పేశారు, చూసారా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఏ రకమైన ట్రూత్లో ఉన్నామనేది ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం అతి పరిశుద్ధ విశ్వాసంలో నుంచి మనం వెనక్కి వచ్చేసి మామూలు మత సంబంధమైన విశ్వాసంలోకి వెళ్ళిపోయాం. ఇక మనం పాడే పాటలు కానీ, మనం చేసే మాటలు కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ అన్నీ పెదవుల నుండే వస్తాయి, కానీ మన హృదయం నుంచి ఏమీ రాదని మనకి చెప్పడం జరుగుతుంది ఈ లేఖనాలు. అలాగనే ఇంకొక లేఖనం కూడా ఉంది చూడండి. అపోస్తల కార్యం 28:22లో సత్యమైన అపోస్తలుల బోధను మతభేదమని చెప్పు కాలంలోకి వచ్చి ఉన్నామంట. ఇప్పుడు మనం ఏమైనా సత్యము, అపోస్తలుల బోధ ఇవన్నీ మనం చెప్పామనుకోండి, బైబిల్లో ఉన్న ట్రూత్ ఇదిరా బాబు అని మనం ఎవరికైనా చెప్తే మనం మతభేదాలు కలిగిస్తున్నామని చెప్పి మనల్ని సంఘంలో నుంచి వేలేసేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశాలన్నీ కూడా మన మనసులో పెట్టుకుని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనలాగా ఎవడైనా లోతుగా ఆలోచించేవాడు ఉంటే వాడికి చెప్పాల్సినవే తప్పించి మన సంఘంలోకి వెళ్ళి చెప్తే సంఘం మనల్ని వెళ్ళేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళు డినామినేషనల్ విశ్వాసంలో ఉన్నారు కాబట్టి లేఖనపరమైన విశ్వాసంలోకి వాళ్ళని నిదానంగా మనం నడిపించాలి. అలాగ నడిపించగలిగినప్పుడు మనం నిజమైన దేవుని సేవకులుగా కొనియాడబడతామండి. ఇంకొక వాక్యం కూడా చెప్దాం చివరిలోకి. మనకేముంటుందంటే అపోస్తల కార్యం 24వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారిని ఏమన్నారంటే, వీళ్ళందరూ పీడ వంటి వాడు, యూదులలో కలహములు రేపువాడు, మతభేదములను పుట్టించువాడు అని ఆరోపించారండి పౌల్ని. కాబట్టి నిజమైన సత్యాన్ని చెప్పినప్పుడు మనల్ని కూడా ఇలాగే అంటాడు. మనం సమాజానికి పీడ అంటాం, క్రైస్తవ సమాజంకి వీడు పీడలు అంటాడు అంటారు.
యూదుల్లో కలహం రేపువాడు అంటే క్రైస్తవుల్లో కలహాలు లేపేవాడు, వీడు మత ద్రోహి, మతభేదాలు పుట్టిస్తున్నాడు, మనందరి మీద ఆరోపణ జరిగే అవకాశం ఉంది. కానీ ప్రభువు కొరకు మనం నిందించబడిన, దూషింపబడిన మనం ధన్యులమని మనకి అందులో ఉంటుంది కదా, మత 5వ అధ్యాయంలో చెప్తబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి వాటి గురించి డిస్టర్బ్ అవ్వకూడదు మనం. కానీ సత్యాన్ని విడనాడకుండా మనం ముందుకు సాగాలి. ప్రోవర్బ్స్లో ఏం చెప్తాడు, సామెతల్లో ఏం చెప్తాడంటే 4:18లో నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లునంటే, మనము నీతి అందు నిలబడి ఉండి సత్యమైన బైబిల్ వాక్యాన్ని మనం నేర్చుకుంటూ మరొకరికి యోగ్యంగా చెప్పగలిగితే మనము మార్గము అంతకంతకు తేజరిల్లుతుందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విశ్వాసం లేఖనపరమైన విశ్వాసం, బైబిల్లో ఉండే విశ్వాసం తప్పించి మనకి డినామినేషన్స్లో చెప్పే విశ్వాసం అయితే కాదు. మనం అతి పరిశుద్ధ విశ్వాసం నుండి డినామినేషనల్ విశ్వాసానికి అంటే మామూలు విశ్వాసానికి జారిపోయాము. తిరిగి మనం అతి పరిశుద్ధ విశ్వాసంలోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ ప్రభువైన క్రీస్తుని మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మీ అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనమంతా అతి పరిశుద్ధ విశ్వాసంలోకి ముందుకు సాగాలని మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.